నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. హర్ష సాయి ఈ మధ్య హర్ష సాయి పేరు బాగా వినబడుతుంది. బెట్టింగ్ యాప్లకు సంబంధించి యువతను పక్కదారి పట్టిస్తున్నాడు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు, హర్ష సాయి మొత్తం మోసం చేస్తున్నాడని కొంతమంది మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా హర్ష సాయి చేస్తున్నది ఏంది? సేవ చేస్తున్నాడా? సేవ ముసుగులో డబ్బులు సంపాదించుకుంటున్నాడా? అసలు ఏంది? ఈరోజు మనతో పాటు జబర్దస్త్ రాకీ బాయ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. హర్ష సాయి మీరు కూడా మాట్లాడినారు, హర్ష సాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హర్ష సాయి ప్రజలకు సేవ చేస్తున్నాడు, బర్రెలకు ఇప్పిస్తున్నాడు, అంటే కుల వృత్తులకు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఫ్రిడ్జ్ ఇప్పిస్తున్నాడు, కటింగ్ షాప్ సాలూన్ వాళ్ళకి షాపు కట్టించినాడు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకు భయ్ మీరు టార్గెట్ చేస్తున్నారని మీరు కూడా మాట్లాడినారు. అసలు మీకు తెలిసిన హర్ష సాయి ఏంది? ఎందుకు కొంతమంది హర్ష సాయి మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు? నాకు ఆ పోరోడు అదే హెల్ప్ చేసేట మేమే అంటే హెల్ప్ చేస్తాడని తెలుసు, కానీ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నాడు ఇవన్నీ మనకు తెలియదు అనమాట. అదే ఈ మధ్య వచ్చి చాలామంది ఆ పోరగాన్ని బెట్టింగ్ యాప్ల వల్ల పైసలు వస్తున్నాయి, అందుకని వీళ్ళందరికీ ఇస్తున్నారు అని ఏదో విధంగా అయితే ఇస్తుండు కదా. ఇప్పుడు దొంగతనం చేస్తలేడు, లేకపోతే ఎవరిని మోసం చేస్తలేడు, ఇంకోటి ఏం చేస్తలేడు. ఆ పిల్లగానికి ఉన్న ఫేముని బట్టి ఆ పిల్లగానికి వచ్చిన యాప్ల పైసల వల్ల ఎంతో అంత ఇస్తున్నాడు. కానీ యాప్ అయితే తయారు చేస్తలేడు కదా. బెట్టింగ్ యాప్ తయారు చేసిండా? తయారు చేయలే కదా. సో బెట్టింగ్ యాప్ తయారు చేసినోని పట్టుకోకుండా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినోని పట్టుకొని నువ్వు అన్ని సంపాదిస్తున్నావు, ఇన్ని సంపాదిస్తున్నావు, ఇన్ని తీసుకుంటుండు, అన్ని తీసుకుంటున్నా అని అంటారు. ఎన్నో అన్ని తీసుకుంటుండు, పేదవాళ్ళకు ఖర్చు పెడుతుండు. మరి మిగతాళ్ళు ఎవడు సాయం చేస్తలేడు, ఎవడు ఖర్చు పెడతలేడు. మరి అట్లాంటప్పుడు అంత తప్పేమవుతుంది? కొంతమంది సహాయం చేయకుండా సంపాదించుకొని జోబులు వేసుకుంటున్నారు. అసలు ఎవడు పిల్లికి బిచ్చం కూడా వేయడు. ఆ కొడుకులు ఎందుకు తింటారో, ఎందుకు పుడతారో కూడా అర్థం కాదు. అర్థమైందా? ఎవడన్నా పాపం అడిగితే కూడా ఒక రూపాయి కూడా ఇయ్యరు. కానీ ఎవడన్నా ఇచ్చేటోడు మాత్రం ముందుకు వస్తే వాడిని డ్యామేజ్ చేస్తారు. ఓకే, అట్లాంటి కొడుకుల కోసం చెప్తున్నా నేను. అరే ఇప్పుడు బెట్టింగ్ యాప్ తయారు చేసిన తప్పు పోయి, అర్థమైందా? దాన్ని గూగుల్లో పెట్టి యాప్ల్లో పెట్టి దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ తప్పు, అర్థమైందా? అది వాళ్ళని వదిలిపెట్టి ఆనుకున్న ఫేమ్ అంటే హర్ష సాయి దగ్గరికి ఎందుకు వచ్చిర్రు? హర్ష సాయి బాగా ఫేమ్ ఉంది కాబట్టి హర్ష సాయి దగ్గరికి వచ్చిర్రు. వచ్చి హర్ష సాయికి ప్రమోషన్ చేయమని చెప్పారు, నీకు ఇంత పైసలు ఇస్తా అని. ఆ పిల్లగానికి ఉత్తగానే వచ్చిండా వాడు? అప్పుడు ఆ పిల్లగాడిని ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ దగ్గరకు వచ్చేవారని ఇప్పుడు ప్రమోషన్ చేయమని అన్నారనుకో, నువ్వు ఫేమస్ అయితేనే కదా నీ దగ్గరకు వస్తారు. ఉట్టికి వచ్చి నేను నా యాప్ని ప్రమోషన్ చేయమంటే అది పోతుందా? ఎవడన్నా వింటాడా? వినరు కదా. సో అట్లా ఆ పిల్లగాడు ఫేమస్ కాబట్టి ఆ పిల్లగాడు ఇప్పుడు వీళ్ళ పైసలు ఇచ్చినంత మాత్రాన బెట్టింగ్ యాప్ల వల్ల వచ్చిన పైసలతోనే ఫేమస్ కాలే. ఫస్ట్ చాలామందికి చాలా విధాలు హెల్ప్ చేసిండు. హెల్ప్ చేసి ఫేమస్ అయిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్ కూడా వచ్చిండు, వచ్చి ప్రమోషన్ చేయమన్నాడు, చేసిండు. ఎందుకోసం? పైసలు వస్తాయి కాబట్టి. చాలా వరకు మాట్లాడుతున్న వాళ్ళు హర్ష సాయి తన యూట్యూబ్ ఛానల్లో తప్పితే ఎక్కడ కనబడాడు. యూట్యూబ్ ఛానల్లో క్రియేటివ్గా హెల్ప్ చేస్తున్నట్టు క్రియేటివ్గా క్రియేట్ చేస్తాడు, హెల్ప్ చేస్తుండొచ్చు, క్రియేటివ్గా చేస్తాడు, చేసి దాని యూట్యూబ్ ఛానల్లో మంచిగా ప్రమోట్ చేస్తాడు. చూసిన వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, దీంట్లో స్క్రిప్ట్ కూడా ఉంటుంది. కానీ నిజంగా హర్ష సాయి బయట హెల్ప్ చేస్తే మీడియాకి తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది పథకాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడతారు, గవర్నమెంట్ పథకాలు. ఎవడైనా హెల్ప్ చేస్తే మీడియా కోసం మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేసింది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాట్లాడితే వైరల్ అవుతూ ఉంటాయి. ఎవరైనా ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి తినిపేయడము, వాళ్ళకు ఖర్చులకు 10,000 20,000 డబ్బులు ఇవ్వడము, ఒకవేళ వాళ్ళకి ఎంతో ఆపద ఉంటే 1,00,000 రూపాయలు ఇవ్వడము. మనం చూసినాము కొంతమంది రోగులకు 1,00,000 2 లక్షలు కూడా ఇచ్చిండు. అవి ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళు మీడియాకి చెప్పినప్పుడు అవి వైరల్ అవుతాయి. కానీ హర్ష సాయి విషయంలో ఆయన ఛానల్లో తప్పితే ఆయన ఇట్లా డబ్బులు పంచుతున్నట్టు లేదా హెల్ప్ చేస్తున్నట్టు బయట ఎక్కడ వైరల్ కాదు. ఇదంతా స్క్రిప్టెడ్. ఆయన ఎంబడున్న వాళ్ళు కూడా మాస్కులు పెట్టుకొని కావాలని యాక్ట్ చేస్తారు, ఎందుకంటే ఎవరు కూడా బయట దొరకొద్దు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళని కూడా గుర్తుపడుతుంటే వాళ్ళని బయట పిలిచి ఎక్కడైనా లీక్ అవుతుంది ఆయన వ్యవహారము. అందుకే మనడు ఒక్కడే మాస్క్ వేసుకొని మిగతా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు. ఇప్పుడు సరే ఆయన ఎన్నుకున్న వాళ్ళు మాస్క్ పెట్టుకుర్రు అనుకో, ఆడ ఇచ్చేటోళ్ళకి ఎవరికైతే ఇస్తాడో వాళ్ళైతే మాస్క్ పెట్టుకోలే కదా. ఎవరైతే హెల్ప్ తీసుకుంటారో వాళ్ళైతే మాస్క్ పెట్టుకుంటలేరు కదా. వాళ్ళ దగ్గర పోవాలి డైరెక్ట్. వాళ్ళ దగ్గర పోయి హర్ష సాయి నిజంగా నీకు పైసలు ఇచ్చిండా లేదా, హర్ష సాయి నీతో యాక్టింగ్ చేయించకుండా 1000 రూపాయలు 500 ఇచ్చి అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తారు. అర్థమైందా?
అప్పుడు నిజంగా ఈయన వాడు యాక్టింగ్ చేయించుకున్నాడు అనుకో, ఎవరికి పైసలు ఇవ్వలేదని అనుకో, వాళ్ళందరిని పట్టుకురావాలా. పట్టుకొచ్చి నువ్వు ఆ పైసలు ఇస్తున్నట్టు ఎందుకు మోసం చేస్తున్నావు, ఎందుకు ఇట్లా అది చేస్తున్నావు అని అడగాల. అదన్నీ ఏం లేదు, ఏదో ఇక నోరుకు వచ్చినట్టు మాట్లాడడం. అర్థమైందా? ఇప్పుడు జనాలు కూడా అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా తమ్ముడు. నేనే చూసిన చాలామందికి. ఇప్పుడు నేను ఒక బొల్లారంలోనో అక్కడ ఎక్కడనో ఒక ముసలాయం ఉండే, అర్థమైందా? ఆమె పేరు కూడా ఏదో ఉండే, అనుష్కనా లేకపోతే కాజలో ఏదో గుర్తుందా? కార్ఖానా దగ్గర చాలా పూర్ ఫ్యామిలీ, గుడిసెలలో ఉంటారు వాళ్ళు. కానీ ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా రెడీ అవ్వడం, మేకప్ వేసుకోవడం అవి చూసి కాజల్ మోడల్ అని పెట్టి. ఇప్పుడు ఆమెకైతే పోయి ఇచ్చినప్పుడు అయితే నేను చూసిన ఒరిజినల్ గా. మరి ఆమెకి ఇచ్చినట్టే కదా, ఆమెను కూడా స్క్రిప్ట్ ఒక 500 ఇస్తా చేయమంటే చేస్తుందా? డబ్బులు ఇచ్చడం. ఈ పరేషాన్ బాయ్ సిమ్రాన్ కూడా ఉన్నాడు, పోయిండు. చాలా మంది సజెషన్ చేసారు ఇట్లా ఆమెకు బాగాలేదన్న అంటే వచ్చి ఇచ్చిండు కదా. స్టార్టింగ్ లో చేసిండు తమ్ముడు, చేయలేదని కాదు. అర్థమైంది. ఫేక్ క్రియేట్ చేయాలంటే చాలా తక్కువ. ఎన్ని ఫేక్ క్రియేట్ చేస్తాడు, అందరూ చేయలేడు కదా. ఉద్దేశం ఏందన్నాడా? మీరు క్లోజ్ గా చూసినారు హర్ష సాయిని, ఉద్దేశం ఏంది? ఎందుకు ఇలా డబ్బులు అంటే, సరే పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, ఆయన ఇష్టం అది, కానీ హెల్ప్ చేస్తుండు, అది ఒప్పుకోవాల్సిందే. కానీ అన్ని డబ్బులు ఎందుకు హెల్ప్ చేస్తుండు మీకేం తెలుసా? అన్ని డబ్బులు ఏం హెల్ప్ చేసలేడు, వానికి వచ్చేది మంచిగానే వస్తున్నాయి, గట్టిగా వస్తున్నాయి. సోర్స్ ఏంది? సోషల్ మీడియా అంతే. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా, అర్థమైందా? మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తాడు, దాన్ని క్రియేట్ చేస్తాడు. నువ్వే అను క్రియేటర్ అని, యాక్టర్ కదా మనోడు, యాక్టర్ అవుదామని వచ్చిండు. ఎవడు యాక్టింగ్ లకు ఛాన్స్ ఇస్తలేడు, అర్థమైందా? మనోడు ఇట్లా పోదాం, సోషల్ మీడియాలో ఫేమస్ అవుదాం. ఇప్పుడు యాక్టర్లు అయినా మళ్ళీ దేంట్లో పెడతారు, మళ్ళీ దేంట్లో చూడాలి, మళ్ళీ సెల్ ఫోన్లను మళ్ళీ దేంట్లోనో దాంట్లో చూడాలి. మనోడు ఏమనుకుంటాడు, యూట్యూబ్లోనే చూడాలి. మనోడు యూట్యూబ్లోనే మనం స్టార్ అయితే చాలు కదా అనుకుని మనోడు యూట్యూబ్లో ఆ వీడియోలు క్రియేట్ చేయడం, అర్థమైందా? మన యాక్టింగ్ గురించి పెడితే ఎవడు చూడాడు, ఇప్పుడు నేను చూడాలా నేను అని అంటాడు. అదే నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాడు చూసిరనుకో, ఆ హెల్ప్ నాకు కూడా ఏమన్నా చేస్తాడేమో వీడు అని చెప్పి చూస్తాడు, అర్థమైందా? అట్లా చాలామంది చూసిరు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చాలామంది ఎందుకు చేస్తారు తమ్ముడు, ఎందుకు చేస్తారు? యూట్యూబ్లో పైసలు వస్తాయనే చేస్తారు. అట్లా యూట్యూబ్లో పైసలు వస్తాయి కాబట్టి మనోడు చాలామందిని యూట్యూబ్లో ఏ దాంట్లో వస్తాయి పైసలు, ఏం చేస్తే వస్తాయి అని చెప్పి మనోడు ఫుల్ సెర్చ్ చేసుకుండు, అర్థమైందా? ఇట్లా మనం ఒక 10,000 ఇస్తే, అర్థమైందా? స్టార్టింగ్లో ఆ 10,000ని చూసి ఒక 10,000 1,00,000 వస్తాయి అనుకున్నాడు. 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు వస్తాయి అనుకున్నాడు. దాంట్లో ఎట్లా క్రియేటివ్గా ఆలోచించాలి, ఎట్లా పెట్టాలి ఇంట్రెస్ట్గా అని చెప్పి చూసుకున్నాడు మనోడు. అదేవిధంగా మనోడు చేసిండు, సక్సెస్ అయింది, అర్థమైందా? ఇప్పుడు ఒకరు ఏం చేస్తారు, వెబ్ సిరీస్లు తీస్తారు, కొంతమంది సినిమాలు తీస్తారు, కొంతమంది ఇంకోటి తీస్తారు. కానీ మనోడైతే జెన్యున్ కంటెంటే తీసుకున్నాడు కదా, దాంట్లో తప్పేముంది? ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయడం వల్లనే మనోడు డ్యామేజ్ అయ్యింది. నేనేమంటా అంటే, మనోడు బెట్టింగ్ యాప్లని ప్రమోషన్ చేయడం వల్ల మీకు తప్పు అనిపిస్తుంది. మరి బెట్టింగ్ యాప్లు తయారు చేసేటోని ఎందుకు పట్టుకుంటలేరు? వాడిని ఎందుకు అడగరు? వాడిని ఎందుకు డ్యామేజ్ చేయరు? ఈయన్ని ఎందుకు డ్యామేజ్ చేస్తారు? ఎంతో అంత హెల్ప్ చేసేటోని ఎందుకు డ్యామేజ్ చేస్తారు అని. రైట్ అన్న, థ్యాంక్ యూ.